హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 139తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ చేయడం మర్చిపోకండి యార్. అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. షివ్ ఇంటికి వచ్చేసరికి హాల్ అంతా సందడి సందడిగా ఉంటుంది. తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూడగానే అప్పటి వరకు ఉన్న ఆలోచనలన్నీ వదిలేసి నవ్వుతూ లోపలికి వస్తాడు శివ్. బుజ్జి, ఆకలి వేస్తుంది బాగా, లంచ్ రెడీగా ఉంచు, వచ్చేస్తాను, ఫ్రెష్ అయ్యి అని పైకి వెళ్ళిపోతాడు ఫాస్ట్గా. శివ్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి లంచ్ రెడీగా ఉంచుతుంది. అందరిది అయిపోయిందా లంచ్ అని తినడానికి కూర్చుంటూ అడుగుతాడు. హా కన్నా, 2:30 అవుతుంది, అవ్వకుండా ఎలా ఉంటుంది? అయినా ఇంతసేపు తినకుండా ఏంటి కన్నా? టైంకి వచ్చి తినాలి కదా. ఎన్ని పనులున్నా కానీ నీ దగ్గర ఇదొక్కటే బ్యాడ్ హ్యాబిట్ అని అంటుంది ఐషు. బయట ఎక్కడ నాకు తినబుద్ధి కాదు, పని అవ్వకుండా ఇంటికి రాబుద్ధి కాదు, ఏం చేయమంటావు బుజ్జి అని అంటాడు శివ్ నవ్వుతూ. అప్పుడు మెడలో క్యారేజ్ బ్యాగ్స్ ఉన్న బ్యాగ్ వేయాలి అని అంటుంది ఐషు. హహా, చూడ్డానికి చాలా చండాలంగా ఉంటుంది బుజ్జి, మీ ఆయన ప్రెస్టేజ్ అంతా ఏమైపోవాలి అని నవ్వుతూ. అవును, తమరు హాస్పిటల్కి వెళ్తానన్నారు, వెళ్ళలేదేంటి అని అడుగుతాడు. ఎక్కడ బాబు, అన్వేష్ని వెళ్ళనివ్వలేదు, నన్ను వెళ్ళనివ్వలేదు. ఈ ఒక్కరోజుకి ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాల్సిందే. మీ మొహాలు చూడండి ఎలా ఉన్నాయో అని అంటున్నారు. ఇక తప్పక ఆగిపోయాం. వాళ్ళకి ఈ వారం రోజులు మనం లేక పిచ్చెక్కుంటుంది, అందుకే వాళ్ళు వెళ్ళనివ్వకుండా కూర్చోబెట్టారు మిమ్మల్ని. నీరసంగా ఉన్నారని వంకలా పెట్టారని మాట్లాడుతూనే లంచ్ కంప్లీట్ చేస్తాడు శివ్. హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి వాళ్ళ నాన్న పక్కన కూర్చుంటాడు. ఏం జరుగుతుంది శివ్ అని అడుగుతారు రావు గారు. ఏముంది నాన్న జరగడానికి, ఏం లేదే అని అంటాడు శివ్. నా దగ్గర కూడా దాయాలని చూస్తున్నావా? అన్వేష్ రిసెప్షన్ దగ్గర నుంచి ఏదో తేడాగా అనిపిస్తుంది. నువ్వొక్కడివే భారం మోయాలనుకుంటున్నావా? ఎంతకని ఒక్కడివే మోస్తావు? మేమెలాగో ఏదీ చేయం, కనీసం ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశమైనా ఉంది కదా అని అంటారు రావు గారు. నథింగ్ నానా, ఏం లేదు, మీరు అనవసరంగా టెన్షన్ పడకండి అని అంటాడు శివ్. మీ బాబాయ్కి అన్నీ చెప్తావు కానీ నాకు మాత్రం చెప్పవు కదా అని అలకగా అంటారు రావు గారు. ఇప్పుడు మీరు అలిగితే అంత బాగోదు నాన్న అని నవ్వుతాడు శివ్. నా గుండె తట్టుకోదని నేను టెన్షన్ పడతానని నువ్వు నా దగ్గర అన్నీ దాస్తున్నావు కదా. కానీ నీలాంటి కొడుకుండగా నా గుండె స్ట్రాంగ్గానే ఉంటుంది. అంత వీక్ ఏమైపోదులే. అప్పుడు కూడా నువ్వు దగ్గర లేవు కాబట్టే నీకోసమే వీక్ అయ్యింది. విషయం ఏంటో చెప్పు నాన్న అని అడుగుతారు రావు గారు. ఇక తప్పక విషయం మొత్తం చిన్నగా చెబుతాడు శివ్. వాడిని అస్సలు వదలకు నాన్న. నా మనవడు మనవరాలు కోడల మీదే కన్నేశాడా? ఎంత ధైర్యం ఉంటే వేస్తాడు? నరకం అంటే ఏంటో చూపించి వాడికి అని అంటారు రావు గారు. మీరు ఈ విషయం ఎవరికీ చెప్పకండి నాన్న, మళ్ళీ అందరూ టెన్షన్లో ఉండిపోతారు. టెన్షన్ పడే అంత సమస్య ఏమీ లేదు. ఆల్రెడీ వాడు పంపించిన వాళ్ళందరూ నా అండర్లోకి వచ్చేశారు. ఇక వాడొక్కడే మిగిలాడు. రేపు ఈ టైంకి వాడు నా ముందుంటాడు అని అంటాడు శివ్. వాడిని ఒకేసారి చంపేయకు. ఆ భువనికి ఎలాగైతే టార్చర్ చూపించా అలా చూపించాలి వాడికి కూడా. లేకపోతే నా మనవడు మనవరాల్ని టచ్ చేయాలని చూస్తారా? అయినా వాళ్ళు కూడా చూడు, ప్యారిస్లో అంత అడ్వెంచర్ చేసి వచ్చి కూడా చిన్న విషయం బయటికి రానివ్వలేదు ఇద్దరు. నువ్వు వద్దన్నావు, వాళ్ళు ఆగిపోయారు. కానీ చాలా రిస్క్ చేయించావు వాళ్ళతో. వాళ్ళు కూడా అందుకు ఒప్పుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఒప్పుకోవడం ఏంటి నాన్న, అసలు ఎంత ధైర్యంగా ఉన్నారని. ఎక్కడా చిన్న మిస్టేక్ కూడా చేయలేదు. మీ మనవరాలైతే మాటలతోటే వాళ్ళని బోల్తా కొట్టించేసింది అని చిన్నగా నవ్వుతూ అంటాడు శివ్. రావు గారు చిన్నగా నవ్వుతూ, వాళ్ళిద్దరికీ భయపడ్డానికి భయం అనేది నువ్వు నేర్పించలేదు కదా, ఎంతైనా నా కొడుకు పిల్లలు కదా అని మీసం మెలేస్తారు రావు గారు. ఏంటి పెదనాన్న మీసం మెలివేస్తున్నారు? ఏం చెప్పాడేంటి మా అన్నయ్య అని అడుగుతాడు అన్వేష్. ఏం లేదు,
పిల్లలు భయపడకుండా అడ్వెంచర్ చేశారంటుంటే ఎంతైనా నా కొడుకు పిల్లలు కదా అని తిప్పుతున్నానులే అని అంటారు రావు గారు. మరి లయన్ కడుపున లయన్సే పుడతారు కానీ క్యాట్స్ పుడతాయా ఏంటి అని అక్కడే ఉన్న వర్షిత్ అంటాడు. మరి లయన్ తమ్ముళ్ళు కూడా లయన్స్ లాగే ఉండాలి కదా అని అంటారు నరసింహ గారు. మేము కూడా అలాగే ఉంటాం, అవసరం వచ్చినప్పుడు చూపిస్తాం అని అంటాడు వర్షిత్. నువ్వు ముందు నీ స్టడీస్ నీట్గా కంప్లీట్ చేయి, తర్వాత చూపిద్దు అన్నీ అని వంశీ గారు అంటారు. చేస్తున్నాను కదా నాన్న, అన్నీ ఫస్ట్ క్లాస్లోనే ఉంటున్నాను కదా, అయినా కూడా నన్నే అంటావు ఎప్పుడు. వరుణ్ అన్నయ్య కన్నా నాకే పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది అని అంటాడు వర్షిత్. చిట్టి పాపాయ్, పర్సంటేజ్ ముఖ్యం కాదు, నాలెడ్జ్ ముఖ్యం అంటే కదా నాన్న అని అంటాడు ఆయు. అవును నాన్న, నువ్వు చెప్పింది కరెక్ట్ అని అంటారు నరసింహ గారు. నాకు నాలెడ్జ్ బాగానే ఉందిలేరా అని అంటాడు వర్షిత్. నేను చెప్పింది ఎంతవరకు వచ్చింది స్నేహ అని అడుగుతాడు శివ్. ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ చేసేసాను బావా, మొత్తం నోట్ చేసి పెట్టేశాను అని వెళ్ళి ఒక ఫైల్ తెచ్చి శివ్ చేతికి ఇస్తుంది. అది మొత్తం చూసిన శివ్, గుడ్, యూ డిడ్ వెల్ అంటాడు శివ్. థ్యాంక్ యూ బావా అని మురిసిపోతుంది శివ్ మెచ్చుకోగానే. ఓకే, 3 ప్లేసెస్ సెలెక్ట్ చేసుకున్నావు, వాటిల్లో ఎక్కడ బెస్ట్ అనుకుంటున్నావు అని అడుగుతాడు శివ్. అది మీరే సెలెక్ట్ చేయండి బావా, 3 ప్లేసెస్లో కూడా ఒకేలా ఉంటుంది బిజినెస్, ఎక్కడైతే బాగా ఉంటుందో ఇక మీరే డిసైడ్ చేయాలి. నా వర్క్ అయిపోయింది, ఆ 3 ప్లేసెస్లో ఎక్కడైనా నాకు ఓకే అని అంటుంది స్నేహ. నాకైతే కూకట్పల్లి బెస్ట్ అనిపిస్తుంది, అక్కడైతే ఆల్ టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, మిగిలిన 2 ప్లేసుల్లో ఓన్లీ రిచ్ పీపుల్ ఉంటారు, మనం అందరికీ అందుబాటులో అందించే విధంగా ఉండాలి. సో నా ఒపీనియన్ కూకట్పల్లి, ఇక నీ ఒపీనియన్ ఏంటో నువ్వు ఆలోచించుకో అని చెప్పి ఫైల్ స్నేహ చేతికి ఇస్తాడు. ఇంకా నా ఒపీనియన్ అంటూ ఏమీ లేదు బావా, మీరెక్కడంటే అక్కడే అని ఓకే చెప్పేస్తుంది స్నేహ. ఓకే, అక్కడ మన బిల్డింగ్ ఒకటి ఉంది కదా, అందులో పెట్టుకుంటావా అని అడుగుతారు రావు గారు. మరి అందరిలాగే నా దగ్గర రెంట్ తీసుకోవాలి, అలా అయితేనే ఓకే చేస్తాను అని అంటుంది స్నేహ. నీకు రెంట్ ఏంట్రా అని అడుగుతారు విజయ గారు. పెళ్ళయ్యే వరకు తీసుకోండి, అలా అయితేనే నాకు కూడా లేజీనెస్ లేకుండా కష్టపడగలను. రెంట్ లేదనుకోండి, పెద్ద ఖర్చు ఏమీ లేదు కదా అని కొద్దిగా బద్ధకం వచ్చేస్తుంది. ఇప్పుడు అది మంచిది కాదు అసలు. కాబట్టి పెళ్ళయ్యే వరకు దానికి నేను రెంట్ పే చేస్తాను, అందుకు మీరందరూ ఒప్పుకోవాల్సిందే అని అంటుంది స్నేహ. ఓకే స్నేహ, నీ ఇష్టం, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, రెంట్ లేకపోయినా సరే లేజీనెస్ ఉండకూడదు, అది ఉంటే ఎప్పటికీ పైకి రాలేం. బిజినెస్ అంటే ఎప్పుడు యాక్టివ్గా ఉంటేనే దాన్ని సక్సెస్ చేయగలం, అదొక్కటి గుర్తుపెట్టుకో. నువ్వు సెంటిమెంట్ ఉంటే మంచి రోజులు చూసుకొని ఏ రోజు ఓపెన్ చేస్తారో నాకు చెప్పండి, ఈలోపు ఆ బిల్డింగ్ మొత్తం నీకు తగ్గట్టుగా మార్పులు చేపిస్తాను అని అంటాడు శివ్. నేనే దగ్గరుండి డిజైన్ చేయించుకుంటాను బావా అని అంటుంది స్నేహ. నేను కూడా అదే అనుకున్నానులే, నీకు ఐడియా ఉంటుంది కదా ఎలా ఉంటే బాగుంటుందో అని, నీకు నచ్చినట్టుగా చేయించుకో, రేపటి నుంచే పని మొదలు పెట్టించుకో అని అంటాడు శివ్. ఓకే బావా అని చెప్పి ఓపెనింగ్ మాత్రం మీరే చేయాలి బావా, అక్క మీరు కలిపి అని అంటుంది స్నేహ. పెద్దవాళ్ళు ఉండగా మేమెందుకు? అలా అని కాదు బావా, నాకు మీరన్నా అక్కన్నా అభిమానం ఎక్కువ, మీ చేతుల మీదుగా ఓపెన్ చేయించుకోవాలని నా కోరిక. మావయ్యలు, మీకేం అభ్యంతరం లేదు కదా అని అడుగుతుంది స్నేహ. మాకేం అభ్యంతరాలు లేవులే, ముందు పంతులు గారిని ఏ రోజు బాగుంటుందో అడిగి దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకో అని అంటారు రావు గారు. వరుణ్ ఒక్కడే మిస్ అయినట్టున్నాడు, ఫోన్ చేసి వాడిని కూడా రమ్మనాల్సింది కదా అని అంటాడు శివ్. ఇంకెందుకులే, ఇంకో 2 గంటల్లో వచ్చేస్తాడుగా అని అంటారు రుక్మిణి. మా వరుణ్ ఫుల్గా బిజినెస్ మ్యాన్ అయిపోయాడుగా అని అంటుంది ఐషు. అవ్వకపోతే ఎలా, ఇంకా ఏమైనా చిన్నపిల్లోడా అని అంటారు వంశీ గారు. ఇక అందరూ మాటల్లో పడిపోతారు. పిల్లలిద్దరూ ప్లే జోన్కి వెళ్ళిపోతారు. ఢిల్లీలో చాపర్ ల్యాండ్ అవగానే ఇమీడియట్గా వాళ్ళిద్దరిని వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి అంతకుముందే ఫస్ట్ పట్టుకున్న వాడి రూమ్లోకి తీసుకువెళ్ళి అక్కడ వదిలేస్తారు ఇద్దరిని.
ఆ అమ్మాయి లేచే వరకు ఇక్కడ ఉండనివ్వండి. తర్వాత అమ్మాయిని వేరే రూమ్‌లోకి షిఫ్ట్ చేయండి అని చెప్పి వాళ్ళిద్దరితో పాటు వచ్చిన వాళ్ళని తీసుకొని బయటికి వెళ్ళిపోతారు చీఫ్. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ళు చేయవలసింది మొత్తం చెప్పి, ఎవరు ఎక్కడుండాలి అని మొత్తం వివరిస్తారు. వాళ్ళకి ఆల్రెడీ శివ్ సార్ కూడా చెప్పారు సార్. యూ డోంట్ వర్రీ సార్. ఎలా అయినా వాడిని మనం పట్టుకుంటాం అని అంటారు. అందరూ ఓకే మరి. మనం నైట్ 8 తర్వాత వెళ్దాం. అప్పుడైతే మనం ఫ్రీగా అన్నీ చేసుకోవచ్చు. ప్రస్తుతం రిలాక్స్ అవ్వండి అని అంటారు చీఫ్. వాళ్ళిద్దరిని రూమ్‌లోకి తీసుకొచ్చిన దగ్గర నుంచి వీళ్ళిద్దరిని కూడా తీసుకొనొచ్చేశారు. ఇంకా అసలు వాడు రావడానికి ఎక్కువ టైం పట్టదు. వీడికి బాగానే కోటింగ్ పడినట్టుంది. ఈ అమ్మాయిని ఎందుకలా వదిలేశారు అని అక్కడ నిలబడిన ఒక అతన్ని అడుగుతాడు. అంతకు ముందు నుంచి అక్కడ బందీగా ఉన్న కామేష్. ఆ అమ్మాయికి కూడా కాసేపట్లో ఉండబోతుంది కోటింగ్. అక్కడెవరు ఆడవాళ్ళు లేక ఎక్కడ వరకు దెబ్బ పడకుండా వచ్చింది అని అంటాడు అతను. మరి ఇలా నిద్రపోతుందేంటి ధైర్యంగా? వాడు కూడా మత్తులోనే ఉన్నాడు. మరి నన్నెందుకు ఇలా హింసిస్తున్నారు అని అడుగుతాడు కామేష్. హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ఆ అమ్మాయికి మత్తు ఇచ్చారు. వాడే మత్తులో లేడు. పడుకున్నట్టు నటిస్తున్నాడు అంతే. ఎక్కడిప్పుడు కోటింగ్ ఇస్తామో అని అనగానే నాగేష్ టక్కున కళ్ళు తెరిచి ఎలా కనిపెట్టారు సార్ అని అడుగుతాడు చిన్నగా. మీలాంటి క్రిమినల్స్ని ఎంతమందిని చూసాం. ఇవాళకి మీకు ఏ కోటింగ్ ఉండదులే. ఎందుకంటే మిమ్మల్ని ఇక్కడికి పంపించిన వాడిని పట్టడానికి వెళ్తున్నాం. వాడిని కూడా తీసుకొచ్చాక అందరికీ కలిపి ఒకేసారి కోటింగ్ ఇస్తాం అని అంటారు అక్కడున్న మెంబర్స్. అంటే తను వచ్చేస్తున్నాడా అక్కడి నుంచి అని అడుగుతాడు నాగేష్. వాడు రావట్లేదు, మా సార్ రప్పిస్తున్నారు. మీ బాస్కి వెల్కమ్ చెప్పడానికి ఓపిగ్గా ఉండండి. అందుకే ఇవాళ కోటింగ్ ఇవ్వడం లేదు అని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు మెంబర్. అసలు వీళ్ళంతా ఎవరని అడుగుతాడు. అప్పటి వరకు వీళ్ళెవరని ఐడియా రాని నాగేష్. ఇన్ని దెబ్బలు తిన్నా వాళ్ళెవరో నీకు అర్థం కాలేదా? అంటే నీకు ఇప్పటి వరకు వాళ్ళెవరో చెప్పలేదా అని అడుగుతాడు కామేష్. చాలాసార్లు అడిగాను, కానీ తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు తెలుస్తుందిలే అన్నారు. వాళ్ళు అలా కోటింగ్ ఇచ్చినప్పుడు మాత్రం వాళ్ళు కంపల్సరీ ఏ పోలీసులో అని నా అనుమానం. కానీ శివాంష్ దగ్గర ఎందుకున్నారు? అతన్ని సారు సారు అని పిలుస్తున్నారు. మనకి తెలిసినంత వరకు ఆ శివాంష్ బిజినెస్ మ్యానే కదా అంటాడు నాగేష్. ఒరే పిచ్చి సన్నాసి, వాళ్ళు పోలీసులు కాదు, ఆయనొట్టి బిజినెస్ మ్యాను కాదు. వీళ్ళందరూ ఎన్ఎస్ఎస్ మెంబర్స్. ఆ శివాంష్ ఎవరో కాదు, వీళ్ళందరినీ నడిపించే కమాండర్ అని కామేష్ చెప్పగానే ఏంటి ఎన్ఎస్ఎస్ టీమా వీళ్ళు? ఇందులో పనిచేస్తున్నాడా ఆ శివాంష్ అని షాక్గా అడుగుతాడు నాగేష్. మనకు అతని గురించి తెలిసింది చాలా తక్కువ. మరి 3 ఏళ్ళగా ఆయన ఏమి ఎంక్వైరీ చేశాడో అర్థం కావడం లేదు. అతన్ని గుడ్డిగా నమ్ముకొని మనం వచ్చి ఇలా ఇరుక్కుపోయాం. మనల్ని ప్రాణాలతో ఉంచుతారో లేదో కూడా తెలీదు. ఆ శివాంష్ మన మీద చాలా కోపంగా ఉన్నాడు అంటాడు కామేష్. అసలు ఈ మాటలన్నీ వినే స్థితిలో లేడు నాగేష్. ఎప్పుడో షాకులోకి వెళ్ళిపోయాడు. అతన్ని చూసిన కామేష్ విన్నప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉందిలే అనుకొని ఒక పక్కకు సైలెంట్గా పడుకుంటాడు. రాత్రి 8 అవ్వగానే ఎయిర్పోర్ట్కి చేరుకున్న చీఫ్ ముందుగానే పర్మిషన్ తీసుకోవడంతో డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతారు. ఆస్ట్రేలియా నుంచి ఎన్ని ఫ్లైట్స్ బయలుదేరాయి, ఇండియాకి ఎప్పుడు ఏ టైంకి వస్తున్నాయి, ఆ డీటెయిల్స్ కావాలని అడుగుతారు. ఆయన తన ఐడి చూపించి వెంటనే చెక్ చేసి ఎర్లీ మార్నింగ్ 3:30కి ఒకటి వస్తుంది సార్, తర్వాత మళ్ళీ 10 o'clock వస్తుంది అని చెప్తుంది. అక్కడ డీటెయిల్స్ చూసిన అమ్మాయి అదే విషయం శివ్కి ఫోన్ చేసి చెప్పగానే డౌట్ లేదు, వాడు 3:30 దాంట్లోనే ఇక్కడ దిగుతాడు. నైట్ అయితేనే అనుమానం ఎవరికి రాదు అనుకుంటాడు. వాడిని పట్టుకోవడానికి రెడీగా ఉండండి సార్ అని చెబుతాడు శివ్. కథ కొనసాగుతుంది. మరి శివ్ అనుకున్నట్లు అదే టైంకి అనంత్ దిగుతాడా? వీళ్ళందరి ప్లాన్ ప్రకారం వాడు పట్టుబడతాడా? తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.